థ్యాంక్ యూ. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇట్స్ మై బర్త్డే. యాక్చువల్లీ బర్త్డే ఎప్పుడు అంటే అసలు వీడియో ఎంత డిలే అయిపోయిందంటే ఆల్మోస్ట్ 1 month కంటే ఎక్కువనే కూడా అయిపోయింది. నాది August 2 నా బర్త్డే, 1999 బార్న్. సో నాకు ఇప్పుడు 26 years కంప్లీట్ అయిపోయి నేను 27లోకి ఎంట్రీ అవుతున్నా. సో బర్త్డే అంటే షాపింగ్ ఉండాలి కదా అన్నట్టుగా చలో షాపింగ్ అని షాపింగ్కి వెళ్తున్నాము. మేము షాపింగ్కి వెళ్ళినాక పిల్లలు ఊరుకుంటారు. సో ఫస్ట్ అయితే నేను ఎప్పటి నుంచో అనుకున్న ఒక మంచి షూ తీసుకుందామని. సో దానికోసం కానీ వెళ్తే సనీషాకి కూడా ఒక చెప్పులు తీసుకున్నాము. వెళ్తే ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి కంపల్సరీ తీసుకుంటాం అనమాట. మేము ఏది తీసుకుంటే అది. డ్రెస్సెస్ అయితే నా బర్త్డే అయినా పిల్లల బర్త్డే అయినా ఖచ్చితంగా అందరికీ తీసుకుంటాను నేనైతే. బర్త్డేస్కి మరీ ఎక్కువ ప్రైస్లో తీసుకోకుండా మినిమం ప్రైసెస్లో తీసుకున్నా ఖచ్చితంగా ముగ్గురం కొత్త బట్టలు వేసుకోవాల్సిందే. మా ఆయన మాత్రం ఆప్షనల్ అనమాట. అప్పుడప్పుడు ఆయన వేసుకుంటారు, మోస్ట్లీ ఆయన ఏం కొత్త బట్టలు వేసుకోరు అనమాట. ఇంకా నేను షూ సంగతికి వస్తే చూస్తున్నాము. నాకు నచ్చినట్టుగా అయితే ఒక 2-3 shops అట్లా తిరిగినాం, కానీ అసలు ఎక్కడ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ ఈసారి మేము మాల్కి వెళ్ళలేదు, స్ట్రీట్ షాపింగ్ చేసినాం అనమాట. అది కూడా రెగ్యులర్గా చేసి అమీర్పేటలో కాదు, ఈసారి బోరబండలో చేస్తున్నాం అనమాట. ఇది కూడా కొంచెం నియర్ ఉంటుంది మాకు. సో ఎప్పుడైనా మోదీనగర్లో చేస్తుండే. సో ఈసారి ఇంకా తక్కువ రేట్ ఉంటాయి ఇక్కడ అని చెప్తే మేము ఇక్కడికి వెళ్ళినాము. బట్ నాకు నచ్చినట్టుగా అసలు దొరకలేదు. బట్ అప్పటికి 3-4 షాపులు తిరిగినామో నాకు ఇంకా చిరాకు వచ్చేసింది. సో మనకు నచ్చినట్టుగా అయితే ఇక్కడ దొరికేటట్లేవు. అందుకనేసి ఉన్న వాటిలో కాంప్రమైజ్ అయిపోదాం అన్నట్టుగా నేను ఇంకా ఒక 2 సెలెక్ట్ చేసి ఆ 2 ఏది మా వారిని అడుగుతున్నాను అనమాట. మోస్ట్లీ ఆయన పెద్ద ఏమంటారు అట్లా సెలెక్ట్ చేసే టైప్ కాదనమాట. ఏం సెలెక్ట్ చేయాలి, ఏం సెలెక్ట్ చేయదు, ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది ఆయన చెప్పలేరు, డెసిషన్ మేకింగ్ చేయలేరు అనమాట. మళ్ళీ స్టిల్ నేనే చేసుకుంటా. సో మాల్లో మనం మిస్ అయ్యేది అంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్లో మనం మిస్ అయ్యేది ఏంటంటే ఇట్లా పిల్లలు మిర్రర్ దగ్గర ఆడేది. బట్ స్టిల్ ఇక్కడ కూడా మా పిల్లలు అది మిస్ కాలేదు. ఇక్కడ ఒక ఫుట్వేర్ షాప్లో అయితే మా చిన్న పాప మంచిగా ఆడింది. కొన్ని యూనిక్ డిజైన్స్ చూసినప్పుడు మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, చెప్పులకి గజ్జలు వచ్చినాయి, బాగా అనిపించింది నాకు. బట్ నాకు అది తీసుకోవాలనిపించలేదు. నేను షూ అంటే షూ లాగానే ఉండాలన్నట్టుగా అనుకున్నా. ఇది వరకు వేసుకున్న షూ అయితే నన్ను అసలు కరిచేసి నా కాలుకి ఇప్పటికీ కూడా మరకైంది. అంతలాగా నా కాలుని డ్యామేజ్ చేసింది. అంటే కొంచెం సెన్సిటివ్ ఉన్నవి స్కిన్, అందుకనేసి కొంచెం కంఫర్ట్కి నేను ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. స్టైల్ కంటే కంఫర్ట్ ఎక్కువ నాకు ముఖ్యం అనమాట. అట్లనే పిల్లలకి డైలీ వేర్వి స్ట్రీట్ షాపింగ్లో డైలీ వేర్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఎందుకంటే పిల్లలు తినేవి తాగేవి అన్నీ మీద బారవేసుకుంటారు కదా. నాకు తెలిసి ఒక టీషర్ట్స్ మా పిల్లలకు తెస్తే 1 or 2 washes వాటి పని అయిపోతాయి, మసబట్టలు అయిపోతాయి అనమాట. అట్లా చేసేస్తారు వాటిని. అందుకనే ఇట్లా తక్కువ రేట్లో వేస్తే అవి ఖరాబ్ అయిపోయినా కూడా మనకు పెద్దగా బాధ అనిపించదు అనమాట. వాటిని మనం సాటిస్ఫై చేయొచ్చు, ఆ మనీకి వర్తే అనిపిస్తుంది. అదే 100కు ఒక టీషర్ట్ పెట్టి తెచ్చి వాడు ఒక్క రోజులో దాన్ని ఖరాబ్ చేస్తే మనకి ఎట్లుంటుంది. అదే ఒక 100కు 3 ఇస్తారు టీషర్ట్స్. సో అట్లా తెచ్చి వాడు ఒకటి పాడు చేసినా కూడా ఇంకా 2 ఉన్నాయి కదా అనే ఆ థాట్లో ఉంటాం అనమాట. సో అట్లా పిల్లలకి డైలీ వేర్ టీషర్ట్స్ కొన్ని షార్ట్స్ అట్లా తీసుకొని మా సనీక్షకు కూడా తీసుకుందాం అనేసి. యాక్చువల్లీ అదే వీక్లో అంటే అదే మంత్లో ఆగస్టులో మనకి ఎన్ని వచ్చినాయంటే నా బర్త్డే, రాఖీ, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇట్లా అన్నీ వచ్చేసినాయి కదా ఒకటే మంత్లో. సో అన్నిటికీ రాఖీకి తీసుకుందామని వెళ్ళాం అనమాట. అట్లనే పిల్లలిద్దరు తీసుకుందామని. సో మా మమ్మీకి నచ్చిన డ్రెస్ తీసుకుని నాకు నచ్చిన డ్రెస్ తీసుకోలే. మా సనీక్ష ఇంకా స్టిల్ ఈ వీడియో చూస్తుంటే కూడా అదే మూడ్లో ఉంది. తను ఒక డ్రెస్ పట్టుకుంది, అది నచ్చిందని. బట్ అది కొంచెం కుచ్చుకునేలాగా ఉంది, క్లాత్ అస్సలు సాఫ్ట్గా లేదు. సో అందుకనేసి నేను వద్దన్నా, వేరే తనకు లేని ప్యాటర్న్ తీసుకోబెట్టా అని చెప్తున్నా నేను. ఇక్కడ మా వారు చేతిలో పట్టుకున్నది మేము తీసుకున్నాము. ఆల్రెడీ మన రాఖీ వీడియోలో మీరు చూశారు కదా, ఇది తీసుకున్నాము మేము. ఆ ప్యాటర్న్ లేదు తనకనేసి. బట్ తనకు అది అస్సలు నచ్చలేదు. ఏదైతే ఇప్పుడు చేతిలో పట్టుకొని తీసుకోమంటుందో అదే నచ్చి అదే తీసుకొని ఆ రోజు చెప్పింది. ఇప్పుడు కూడా వీడియో చూస్తుంటే చెప్తుంది, డ్రెస్ నువ్వు తీసుకోలేదు నా కోసం అనేసి. సో నెక్స్ట్ డే మన బర్త్డే అయినా, ఎవరి బర్త్డే అయినా, యానివర్సరీ అయినా, పండగ అయినా, పబ్బం అయినా, ఆఖరికి సావైనా, బతుకైనా, ఏదైనా
మనం ఇంట్లో పని చేసుకొని తీరాల్సిందే, దానికి ఆప్షన్ వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. మన బర్త్డే కదా అని దానికి ఎక్స్క్యూజెస్ ఏమీ దొరకవు, మనకు వచ్చినట్టు మనమే చేసుకోవాలి. సో అట్లా ఇంట్లో పనులు, నా పూజ, వంట అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయింది నాకు ఆ రోజు. సో మేము యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన ప్యాటర్న్ బర్త్డే అంటే ఏముంది అంటే, సో అట్లా చిన్నప్పటి నుంచి అలవాటైన థింగ్ ఏంటంటే పొద్దున్నే లేచి హెడ్ బాత్ చేసి టెంపుల్కి వెళ్ళొచ్చి అమ్మ ఏదైనా సేమియాతోటి స్వీట్ చేసే సేమియా పాయసం అది తినేసేయాలి. నైట్ బర్త్డేకి కేక్ కటింగ్ ఉంటుంది. ఇదే నాకు అలవాటైన ప్యాటర్న్. నా పిల్లలకు కూడా నేను అట్లనే చేస్తా ప్యాటర్న్, అదే ప్యాటర్న్ ఫాలో అవుతా. బట్ ఫర్ ద ఫస్ట్ టైము నా బర్త్డే అసలు ఒక బర్త్డే లాగానే అనిపించలేదు అనమాట. నేను రెడీ అయ్యేసరికి ఆ టైం అయిందా. అండ్ అట్లీస్ట్ నేను కనీసం డ్రెస్ కూడా కొనుక్కోలేదు. నేను బర్త్డే షాపింగ్ కోసం, నా షాపింగ్ కోసం అని వెళ్తే జస్ట్ షూ కొనుక్కున్నాము. అక్కడ నాకు అసలు డ్రెస్సులు ఏమీ నచ్చలేదు, అన్నీ నా దగ్గర ఉన్నవే అనిపించినవి. అందుకని నేను ఏం తీసుకోలేదు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. అసలు నెక్స్ట్ డే అనుకుంటే అసలు మేము వెళ్ళలేము. బర్త్డే కూడా వచ్చేసింది, మేము వెళ్ళలేదు. అది నేను ఎక్కడ తీసుకున్నానంటే మీషోలో. నేను జస్ట్ ఆ డ్రెస్ది రివ్యూ చేద్దామని అది ఆర్డర్ పెట్టిన. మళ్ళీ రిటర్న్ పెడితే వాడు అస్సలు తీసుకోలేదు. అది అట్లా నా దగ్గర ఉండిపోయింది. సో అది ఉండి ఒకటి కొత్తది ఇప్పటి వరకు వేసుకుంది, బర్త్డే రోజు వేసుకోవాలి కాబట్టి నేను అది వేసుకున్నా అంతే. బర్త్డేకి కొత్త డ్రెస్ కూడా కొనుక్కోలేదు నేను. అంత అసలు అట్లా అయిపోయింది. అందుకే ఇండిపెండెంట్గా ఉండాలి మనం ఫైనాన్షియల్గా. ఎందుకంటే మనకంటూ మనం ఒక 1 రూపీ ఏదో ఒకటి స్పెండ్ చేయాలి అంటే అది మన దగ్గర ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అప్పుడప్పుడు మనం కూడా వృధా ఖర్చులు చేస్తాం, అవి తగ్గించుకుంటే ఇట్లాంటి వాటి కొనుక్కోవచ్చు. బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ మనకు అప్పుడప్పుడు అట్లా మనసుని చిముక్కుమన్నట్టు ఒక చిన్న నొప్పి, బాధ లాంటిది కలుగుతుంది అనమాట. సో అట్లా ఆ రోజు నాకు అనిపించింది. ఆ రోజు సాటర్డే, సో అందుకనే నాన్ వెజ్ ఏమీ వండుకోలేదు. మా తమ్ముడు 1:30కి అంతా మధ్యాహ్నమే కేక్ తీసుకొని వచ్చిండు. మా తమ్ముడు కేక్ తీసుకొని వచ్చిండు. యాక్చువల్ అయితే ఆ రోజు నాకు కేక్ కట్ చేసే మూడ్లో కూడా నేను లేను. అసలు వద్దని చెప్పిన, ఫోన్ చేస్తే కూడా అసలు వద్దు నేను కట్ చేయనని. బట్ అయినా సరే తీసుకొని వచ్చిండు. సో ఒకరు మన కోసం టైం కేటాయించి వాళ్ళ బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టి మన కోసం వచ్చినప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆ కేక్ అయితే కట్ చేసి, జస్ట్ పైన పిల్లలు ఉంటారు కదా మా బిల్డింగ్లో ఉండే పిల్లలు, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాత్రమే కేక్ కట్ చేసిన. యాక్చువల్లీ నా ఓల్డ్ డేలో మా చిన్న పాప తనే నా డేని హ్యాపీగా చేసిందంటే తనే. ఎందుకంటే ఆ కేక్ పెట్టేటప్పుడు కానీ తను అందరు నాకు పెట్టడం చూసి తను కూడా లాస్ట్లో నాకు పెట్టింది. నాకు అది షీ మేడ్ మై డే అనిపించింది అనమాట. ఇది చాలు ఈ జీవితానికి. ఏదో పెద్ద పెద్ద ఏమంటారు, ఏమిచ్చినా ఇట్లాంటి సంతోషాలు ఆనందాలు రావు కదా ఎన్ని కోట్లు ఉన్నా కూడా. సో అట్లాంటిది ఇక మనం అనుకున్నది దక్కనప్పుడు మనకు దొరికిన దాంట్లోనే సంతోషం వెతుక్కోవాలి అంతే. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేము ఆ రోజు పొద్దున్నే రెడీ అయిపోయి మేము షామిపేట అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒడిబియ్యం పోసి రావాలన్నది ప్లాన్. సో ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. సో పిల్లలందరూ కేక్ ఇస్తే వాళ్ళు మంచిగా కేక్ తినేసి ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. సో ఇది ఈ వీడియో ముచ్చట, నా బర్త్డే ముచ్చట అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.